సార్ నమస్తే అండి. మరి ఏదైతే ఈరోజు ఎన్నికల ఫలితాలు చూస్తూ ఉన్నాం, వన్ సైడ్గా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 151 స్థానాల నుంచి సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు ప్రజా తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో జగన్ చెలగాటం ఆడినందుకు కనువింపు జరిగే విధంగా ఆంధ్రప్రదేశ్లో నాకొద్దు బాబు అనే రీతిలో ప్రజలు ఈ రాష్ట్రాన్ని తరిమి కొట్టే విధంగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా కఠోర దీక్షకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లానే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఉమ్మడి కలయిక ఒక బ్రహ్మరథంగా ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన మెజార్టీతో వార్ వన్ సైడ్ ఈ రాష్ట్రంలో ఒక సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దిశ చూపించిన మహోన్నతమైన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చే ప్రభంజనం లాగా 165 సీట్లు ఇప్పటికే వచ్చినాయి. సింగిల్ డిస్ట్రిక్ట్తో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి నాటకాలు కనువింపయ్యే విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలు తీర్పిచ్చారు. ప్రజలను ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేయాలి. అమరావతిని రైతులను మోసం చేశాడు. వైజాగ్లో ఆ ప్రాంత ప్రజలు 3 ప్రాంతాల ప్రజల్ని ముప్పేట దాడి చేసిన జగన్మోహన్ రెడ్డికి నడుము విరిచి కట్టగట్టి కృష్ణానదిలో పడేశారు. ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చారు. ఈ రాష్ట్రంలో భారతదేశం మొత్తం ప్రపంచ దేశం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఇంతలా తరిమి కొట్టాల్సి వచ్చిందనేది ప్రజలందరూ వారు వన్ సైడ్ లాగా చూపించినందుకు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలో సంపద సృష్టించాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, విద్యార్థి యువత భవిష్యత్తు బాగుండాలన్నా ఒక మహోన్నతమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆధ్వర్యంలో దొరికిద్దని ప్రజలు విశ్వసించారు. అలానే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెంది ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేదు, రాజధాని లేని రాష్ట్రాన్ని వరగబెట్టండి రాని ఆ 151 మంది ఇచ్చి గాడిదలారా పరిపాలించండి అంటే వీళ్ళు గాడిదలు రోడ్ల మీద వాళ్ళ ఇష్టానుసారం గనులు, ఇసుక అనేకమైన దోపిడీలు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అనేక రూపాల్లో దోపిడీలు చేశారు. మద్య నిషేధం అని చెప్పారు, వేరులో పారింది మద్యం, గంజా ఏరులో పారింది. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ఒక దేవాలయంలా ఉంది. ఎందుకంటే మహోన్నతమైన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ పరిపాలించగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులుగా ఆంధ్రప్రదేశ్ పెట్టినందుకు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇంత ఆహ్లాదకరంగా మా నాయకుడు, మా దేవుని చూడాలని చెప్పేసి ప్రజలందరూ నారా చంద్రబాబు నాయుడు గారి కోసం తండోపతండాలకు వస్తారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో చూశారు సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ఫలితాల తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో మాట్లాడుతూ నేను ప్రజలకి ఇంత మేలు చేశాను, 1,25,00,000 రైతన్నలు ఏమైపోయారు, మహిళల ఓట్లు ఏమైపోయినాయి, నా ఒక్క అక్కచెల్లెల ఓట్లు ఏమైపోయినాయి, 2,70,000 కోట్ల రూపాయలను అకౌంట్లోకి వేసాను డీబీటీ ద్వారా అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉన్న పరిస్థితి ఎలా చూస్తారు సార్? ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనేవాడు బటన్ నొక్కానని జనాల గొంతులు నొక్కాడు, కానీ బటన్ నొక్కింది కాదు. మరి బటన్ నొక్కినప్పుడైతే బాక్స్లో ఓట్లు పడాలి కదా, నీ పెట్టెలో బాక్సులో ఓట్లు పడాల్సింది కదా. ప్రతి ఒక్కడికి నేను బటన్ నొక్కాను, నేను ఇంట్లో కూర్చొని ప్రజలకి ఒక తాడేపల్లి ప్యాలెస్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి నరరూప రాక్షసుల్ని ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక దీపావళి పండుగగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒక దసరా, దీపావళి ఎలా అయితే ఉంటాయో ఈ ఆంధ్రప్రదేశ్కి అట్లా ఉందని చెప్పేసి ప్రజలందరూ బ్రహ్మాండంగా ఈరోజు అవినీతి పారదోలిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి నరరూప రాష్ట్రాన్ని మరొకసారి ఎన్నుకునే విధంగా ప్రజలు గుణపాఠం చెప్పారని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్, ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో విమర్శలు చేశారు. మరి ఆ నాయకులందరూ కూడా డిపాజిట్లు కూడా రాలని పరిస్థితి మనం చూస్తున్నాం. అత్యధిక మెజార్టీతో ఓడిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎలా చూస్తారు సార్ ఈ ప్రజా తీర్పు? 151 మంది ఎమ్మెల్యేని గెలిపించి వీళ్ళని అసెంబ్లీకి పంపించి పరిపాలించండి రా గాడిదలారా అంటే ఈ గాడిదలు పరిపాలించకపోగా ప్రజల్ని నట్టేట ముంచేసి ఈ మంత్రులు ఉన్నారు శుద్ధ దండగా ఈ ఓనమాలు రాని మంత్రుల్ని వాళ్ళ శాఖ ఏదో తెలియని మంత్రులు ఇచ్చి అతను బటన్ నొక్కుతానంటాడు. శాఖ మంత్రి కదా బటన్ నొక్కాల్సింది. జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టుకొని నేను బటన్ నొక్కాను నువ్వు పొమ్మంటాడు. అనేక విధాలుగా ఆంధ్రప్రదేశ్ని నట్టేట ముంచారు. మంత్రి ఎవడో తెలియదు, మంత్రి పోస్ట్ పోలి ఏంటో తెలియదు, మంత్రి ఏ పని చేస్తాడో తెలియదు, ఆ మంత్రి ఎక్కడ ఉంటాడో తెలియదు. ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశారు. ఇలాంటి గాడిదల్ని తరిమి కొట్టారు ప్రజలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మంత్రులు ఉన్నారా, ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారా అని తెలిసే విధంగా వాళ్ళ కనువింపు జరిగే విధంగా ప్రజలు బ్రహ్మరథంగా అన్ని వేల
ప్రతి కాన్స్టెన్సీ కూడా 50,000 పైసలకు ఓట్లతో బ్రహ్మాండమైన మెజార్టీ సాధిస్తాం. ఎక్కడైనా 1000, 2000, 3000 వస్తాయి, కానీ బ్రహ్మాండంగా 50,000, 1,80,000 ఓట్లతోటి ప్రజలు బ్రహ్మరథం పట్టారంటే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి పాలనకి కనువింపు జరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం.